పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాల గురించేమో పుస్తకాలు రాయించారు దేవుడు. కొంతమందిని గురించేమో ఒక పుస్తకంలోనే రాయించారు. కొంతమందిని గురించి ఒక అధ్యాయంలోనే వ్రాయించారు. కొంతమందిని గురించి ఒక వచనంలోనే వ్రాయించారు. పుస్తకాలుగా ఉన్నవారి జీవితాలు గొప్పవని, లేకపోతే ఒక వచనంలో ఉన్నవారి జీవితాలు చిన్నవని మనం అనుకోకూడదు. దీని గురించి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. యెహోషాపాతు గారి దగ్గర ఉన్నటువంటి సైన్యంలో అమాసా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి ఒకే ఒక్క మాట వ్రాయబడింది, పూర్ణ మనసుతో దేవుని అంగీకరించినవాడు అనే విషయం వ్రాయబడింది. ఆ ఒక్క మాటను బట్టి అతడు దేవునికి ఎంత ఇష్టడో, ఎంత సమీపంగా ఉండేవాడు అనే విషయాన్ని ఆలోచిస్తామే తప్ప, ఆ ఒక్క మాటే వ్రాయబడింది కాబట్టి అతనికి ఇక చరిత్ర లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలుగా వారి జీవితాలు వ్రాసిన, ఒక వచనంలోనే వారి గురించి వ్రాసిన, దేవుని ఉద్దేశంలో ఎంత రాయించాలంత రాయించారే తప్ప ఎక్కువ తక్కువ అనేది కాదు. కాబట్టి అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ. ఈమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఆమె జీవితం మనకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది. ఆమె ఎవరో, ఆమె జీవితం నుండి నేర్చుకోవలసిన విషయాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంతో పాటు చారిత్రక విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఆమె ఎవరు అంటే చాలా ప్రత్యేకమైన స్త్రీ అని చెప్పొచ్చు. ఎందుకు ప్రత్యేకమైన స్త్రీ అని నేను అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి బాప్తిస్మం తీసుకొని సువార్త ప్రకటించడం ప్రారంభించి మరణించేలోపు ఆయన జీవితంలో ఎంతోమంది ఆయనకు సమీపంగా వచ్చారు, దూరంగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ ఆయన జీవిత చివరి దినాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన తరువాత జన్మించిన సహోదరులు ఆయన విడిచిపెట్టేశారు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఆయనను విడిచిపెట్టేశారు. అలాంటి తరుణంలో యేసుక్రీస్తు వారికి తీర్పు జరుగుతున్నప్పుడు ఆయనను గూర్చి మంచిగా మాట్లాడిన లేక మంచిగా వినిపించిన ఒకే ఒక్క విషయం, ఆయన మరణకాలంలో మనం లెక్క పెడితే ఒకే ఒక్క స్వరం కనబడుతుంది, ఒకే ఒక్క స్త్రీ కనిపిస్తారు. ఆమె ఎవరు అంటే పిలాతు గారి భార్య. ఆమె పేరు వ్రాయబడలేదు. ఆమెను గూర్చి సువార్తలు నలుగురు రాయలేదు. ఒక్క మత్తయి సువార్తలోనే వ్రాయబడింది. అది కూడా కేవలం ఒక వచనంలో మాత్రమే. అదేంటో ఒకసారి చూసి ఆమె జీవితంలోని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రియులారా, ఈ ఒక్క వచనంలోనే ఆమె చేసిన ఒక పనిని గురించి దేవుడు వ్రాయించారు. ఎందుకు ఒక్క సందర్భంలోనే వ్రాయించారు? ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? మంచి ఉందా, చెడుందా? ఇలాంటి విషయాలు మనం ఆలోచిస్తే పిలాతు గారిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన భార్య దగ్గరకు మనం వెళ్దాం. ఇక్కడ విషయం రాయబడింది, అతని భార్య, పిలాతు గారి భార్య అని వ్రాయబడింది, కానీ ఆమె పేరు ప్రస్తావించబడలేదు. పిలాతు గారు ఎలాంటి వారు అంటే మనం పోయిన సంవత్సరం కూడా మాట్లాడుకున్నాం, క్రీస్తుకు తీర్పు తీర్చిన పిలాతు అనే విషయాన్ని. పిలాతు అనబడే వ్యక్తి వాస్తవంగా ఒక సైన్యాధిపతి. అతడు పొంతి అనే ప్రాంతంలో యుద్ధం జరిగినప్పుడు, లేకపోతే ఆ ప్రాంతం తరపు నుండి యుద్ధంలో మంచి సైన్యాధిపతిగా పోరాటం చేయడం వలన రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే యూదయ ప్రాంతానికి అతని గవర్నర్గా నియమించింది. అలా వచ్చిన ఇతని పేరు ఎందుకు, వాస్తవం చెప్పాలి అంటే గవర్నర్లలో, యూదాని పరిపాలించిన రోమా గవర్నర్లలో 5వ గవర్నర్ ఇతను. మరి మిగిలిన వారి పేర్లు పెద్దగా కనిపించలేదు, వారిని గురించి వ్రాయబడలేదు. ఈయన పేరు ఎందుకు ఎక్కువ వినిపించింది అంటే ఒక కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారికి శిక్ష విధించినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన పేరు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రియులారా. అయితే ఇతని చరిత్ర కనుక మనం చూస్తే మంచి చరిత్రగా కనబడదు,
చాలా భయంకరమైన కార్యక్రమాలు జరిగించినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే అన్ని వివరంగా చెప్పలేను, కానీ చరిత్రలో ఆయన గురించి ఉన్న 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అతడు ఏం చేస్తాడంటే యెరూషలేములో కాలువలు తవ్వించాలి అనుకున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చే సొమ్మును తీసుకుని దానితో కాలువలు తవ్వించాలనుకుంటాడు. అప్పుడు యూదులంతా ఏం చేస్తారంటే, ఈ ప్రాంతంలో కాలువలు తవ్వించాలంటే యూదులు ఆచరించే దేవాలయపు సొమ్మే కాదు, మిగిలిన వారికి దేవాలయాలు ఉన్నాయి, వాటి మీద కూడా చాలా ఆదాయం వస్తుంది, కాబట్టి అందరి దగ్గర నుండి వసూలు చేసి కాలువలు తవ్వించమని సలహా చెప్తారు. ఆ మాట అడగడానికి యూదులంతా పిలాతు ఉన్న స్థలానికి వచ్చినప్పుడు వారందరినీ కొట్టి చంపించేస్తాడు. చాలా భయంకరమైన కార్యక్రమాలు జరిగిస్తాడు. అలాగే బలిపీఠాలు కట్టి, లేకపోతే ధ్వజస్తంభాలు, విగ్రహారాధనకి సంబంధించిన వాటిని ఏర్పాటు చేసి యూదులు విగ్రహారాధన చేసేలా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా అనేక మందిని ఆయన చంపి బలిపీఠాల మీద చంపించి వారి రక్తాన్ని కలిపినట్లుగా మనం ఒక మాటను చూడొచ్చు. ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ఇక్కడ ఏం జరిగిందంటే, పిలాతు గారు గలిలయ వాసులైన కొంతమంది వ్యక్తులను చంపి ఆ రక్తాన్ని ఆ బలు మిగిలిన వారిచ్చే బలులతో కలిపినట్లుగా కనబడుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన దుర్మార్గపు పనులు చేసిన వ్యక్తి ఎవరు అంటే పిలాతు. అయితే ఇలాంటి వ్యక్తి కూడా చివరి క్షణాలలో యేసుక్రీస్తు వారిని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ చివరిగా మనుష్యుల మెప్పుని, మనుషుల నుండి వచ్చే దాని పొగడ్తను కోరుకుని కడకు యేసుక్రీస్తు వారిని వారికి ఇష్టమైనట్లుగా చేయటానికి అప్పగించారు తప్ప, ఆలోచించి తాను చేసిన ప్రయత్నాలను బట్టి ఏ విధంగానైనా యేసుక్రీస్తు వారిని విడిపించాలని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు మనం. ఒకవేళ ప్రయత్నించినా జరగదది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళిని విమోచించడానికి ఖచ్చితంగా బలైపోవాలి. అయితే బలైపోవలసి ఉంది కాబట్టి ఖచ్చితంగా బలైపోతారు. కానీ అక్కడ బలైపోవాలి కాబట్టి అప్పగించలేదు పిలాతు. ప్రజల యొక్క ఇష్టానికి, వారి కేకలే గెలుస్తున్నాయి, ఇక నేను ఎంత ప్రయత్నించిన ఫలితం లేదు కాబట్టి వారి మెప్పు కోరుకుని విడిచిపెట్టినట్లుగానే మన సువార్తలు చదువుతూ ఉంటాం ప్రియులారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, పిలాతు ఆయన జీవితాన్ని మనం చూస్తే అసలు మంచి జీవితమే కాదు. అనుకోకుండా అధికారానికి వచ్చాడు. ఆయన అధికారంలో ఉండగానే యేసుక్రీస్తు వారు అప్పగించవలసి వచ్చింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన ముందు నిలబడడం, ఆయన చాలా ప్రశ్నలు వేశారు. నువ్వు యూదులకు రాజువా, లేకపోతే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు నేను పరలోక సంబంధమైన రాజ్యానికి రాజుని అని చెప్పారు. చాలా విషయాలు, నువ్వు ఏమి సమాధానం చెప్పవా, నీ మీద వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారుగా అంటారు. అలాగే పిలాతు గారు ఏమంటారు అంటే, ఈ పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు నాకు ఉంది కదా, మీ మెస్సీయని విడుదల చేస్తాను అంటారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది ఆ మాటలను బట్టి, కానీ చివరికి ప్రజల యొక్క ఇష్టానికే తల వంచినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇదంతా పిలాతు గారి జీవితంలో ఒక భాగమైతే, ఆ పిలాతు గారికి భార్య ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఆమె మాట్లాడిన మాట మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఈమె ఏం మాట్లాడుతున్నారు అంటే, మనం ఈ సందర్భం అంతా జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రాముఖ్యమైన మాట అదేంటి అంటే, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని ఆమె గుర్తించింది. ఇప్పుడు ఈ పిలాతు గారి భార్యలోని కొన్ని లక్షణాలు మనం ఆలోచన చేస్తే, ఈ గ్రంథంలో ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ చరిత్ర పుస్తకాలు ఆలోచిస్తే మనకి నికోదేము సువార్త అని మరొక పుస్తకం ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. నికోదేము సువార్త అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలానే నికోదేము సువార్త అని కూడా మరొక బుక్ ఉంది. ఆ బుక్లో ఈమెను గూర్చి చాలా విషయాలు రాశారు. అందులో ముఖ్యంగా ఈమె పేరు ప్రస్తావించడం జరిగింది.
ఏమి పేరు ఉండేది? ఈమె పేరు ఏంటి అంటే, పిలాతు గారి భార్య పేరు ఏంటి అంటే క్లౌదియా ప్రొకులా. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పిలాతు గారి భార్య పేరు క్లౌదియా ప్రొకులా. ఇది ఒక ఇటాలియన్ పేరట. అయితే నేను చెప్పే విషయాలు చాలా వరకు చరిత్రలో ఉన్న విషయాలు. అయితే ఈమె ఒక చక్రవర్తికి మనవరాలట. ఈమె పిలాతుకి భార్య అయ్యారు. అయితే పిలాతుకు భార్య అయిన ఆమె యేసుక్రీస్తుని విశ్వసించి జాగ్రత్తగా నడుచుకుంటున్న వ్యక్తిగా చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఈమె జీవితంలో మనం గమనించవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే, ఒక చక్రవర్తికి మనవరాలు, ఒక గవర్నర్కు భార్య అయినా యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయనను గూర్చి ఆలోచిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న స్త్రీగా కనబడుతున్నారు ఆమె. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఎంత అధికారం ఉన్నా, ఎన్ని గొప్ప గొప్ప లక్షణాలు మన జీవితంలో ఉన్నా, అంటే ఆర్థికంగా కానీ, అందంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, లేకపోతే అధికారంలో కానీ, వీటిలో ఏ విషయంలో మనం గొప్పవారిగా ఉన్నా, ఇవన్నీ ఉన్నా యేసుక్రీస్తు వారు లేకపోతే దాని వలన ఫలితం లేదు. ఈరోజు క్లౌదియా గారి జీవితం మనకు నేర్పించే విషయం ఏంటి అంటే, ఉన్నతమైన స్థితి కలిగిన స్త్రీ అయినా ఉన్నతంగా బ్రతకాలని ఈ లోక సంబంధంగా ఉన్నతంగా బ్రతకాలని కోరుకోవడం లేదు, కానీ ఉన్నతుడు ఉత్తముడైన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించింది, ఆయన చూపించిన బాటలో పయనించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆమె. ఇది ఆమె జీవితంలో మనం నేర్చుకోదగిన మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే, పిలాతు గారు న్యాయపీఠం మీద కూర్చున్నారు యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చడానికి. వాస్తవంగా ఆనాటి చట్టం ప్రకారం న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ పంపకూడదు. అలా పంపించిన వ్యక్తికి ఖచ్చితంగా మరణశిక్ష విధించేవారు. ఎందుకంటే తీర్పు న్యాయంగా జరగాలి అనేది చట్టం. ఎవరైనా ఏ విషయం, అది ఆ ఖైదీకి సంబంధించిందా లేక ఇతర విషయాలతో సంబంధం లేదు, న్యాయపీఠం మీద న్యాయం తీర్చడానికి కూర్చున్న తర్వాత ఎలాంటి ఉత్తరాలు ఆ వ్యక్తికి పంపబడకూడదు. ఈ సంగతి క్లౌదియా ప్రొకులా గారికి కూడా తెలుసు. అయినా యేసుక్రీస్తు వారిని గూర్చి ఆమె ఒక కల కనినప్పుడు ఆ కలను బట్టి వెంటనే తన భర్తకు ఒక లేఖ వ్రాసింది. ఆయన నీతిమంతుడు, అతని జోలికి నీవు పోవద్దు అని లేఖ రాసింది. అక్కడ వ్రాయబడిన మాట, ఆమె రాసిన లేఖ పంపించే సమయానికి పిలాతు గారు న్యాయపీఠం మీద కూర్చున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, క్లౌదియా ప్రొకులా గారిలో ధైర్యాన్ని గమనించాలి. ఎందుకు ధైర్యం చేస్తుంది ఈమె? తన భర్తను న్యాయపీఠం మీద నుంచి పిలిపించుకుని షికారుకి వెళ్ళడానికి కాదు, లేకపోతే ఆమె ఏదైనా లగ్జరీగా లేక ఏవైనా కొనుక్కోవడానికి, షాపింగ్ చేయడానికి అవసరమైన సొమ్ము తెచ్చుకోవడానికి ఆయన పిలిపించుకోవడం కాదు, ఇలాంటి పనుల కొరకు కాదు, కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి తనకు అర్థమైన సంగతిని తెలియచేయడానికి ఇష్టపడి న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత మరణశిక్ష విధించబడుతుందని తెలిసిన ధైర్యం చేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో సువార్త ప్రకటన కొరకు మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, ఎలాంటి అంటే మరణానికి తగిన పరిస్థితులు ఎదురైనా మరణము కంటే సువార్త ప్రకటనే ముఖ్యము అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ సమయంలో గనుక ఆమె ఆ సమాచారాన్ని అందించకపోతే గొప్ప ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం కంటే నా మరణం పెద్ద ఎక్కువ కాదనుకుందామే. ఒక నీతిమంతునికి శిక్ష విధించే స్థాయిలో అన్యాయపు శిక్ష నా భర్త విధిస్తే నా భర్తకు తప్పకుండా దేవుడు శిక్ష విధిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు శిక్ష విధించే లోపే నేను సమాచారాన్ని అందించాలి. ఆమె అందించాలనుకునే సమయానికి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నారు. వాస్తవంగా ఆలోచిస్తే న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఇక నేను చెప్పొచ్చు, ఈమె లెటర్ పంపించేటప్పుడు న్యాయపీఠం మీద కూర్చుంటే కనుక ఇవ్వొద్దని కానీ, లేకపోతే తిరిగి వచ్చేయమని కానీ ఇలా చెప్పొచ్చు, కానీ అక్కడ ఏం జరిగినట్టు కనిపించట్లేదు. న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఈ లేఖ ఆయనకు అందినట్లుగా కనబడుతూ ఉంది ప్రియులారా. అంటే ఆమె ధైర్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చూపిస్తున్న ధైర్యం కూడా ఏ విషయంలో అంటే, యేసుక్రీస్తు వారికి శిక్ష విధించే విషయంలో, ఆ శిక్ష విధించే విషయంలో తన భర్తకు శిక్ష పడకుండా ఉండాలని చూసుకుంటుంది. ఆ శిక్ష ఈలోక సంబంధమైంది కాదు, దేవుని నుండి వచ్చే శిక్ష తన భర్తకు పొందకుండా ఉండాలి అంటే నేను మరణించినా పర్వాలేదు అనుకుని ఒక వర్తమానాన్ని తన భర్త దగ్గరకు పంపిస్తుంది ఆమె. ఇలాంటి ధైర్యం ఈరోజు మనకుందా?
చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న కారణాలకే క్రీస్తును వదిలేసేలా, సువార్తను వదిలేసేలా, అవసరమైతే దేవుణ్ణే వదిలేసే స్థితిలో మనం ఉంటున్నాం. కానీ ఒకరోజు వాస్తవం మనం ఆలోచిద్దాం. నిజంగానే ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా యేసుక్రీస్తు వారికి శిక్ష విధించే సమయంలో 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించిన శిష్యులే లేరు. ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు కూడా లేరు అక్కడ. ఏ కారణం చేత వెళ్ళినా ఆయన కూడా లేరు, తర్వాత వచ్చారు. మరి అంత ప్రేమించిన వారు 3.5 సంవత్సరాలు ఆయన వెన్నంటి తిరిగిన వారే వాళ్ళే చెల్లా చెదురైపోతే, అలాంటి సమయంలో ఒక చక్రవర్తికి మనవరాలయ్యుండి, ఒక గవర్నర్కి భార్య అయ్యుండి, నేను ఇంత హోదా కలిగిన నేను ఈ సమయంలో ఇలాంటి సమాచారం పంపిస్తే ఏం జరుగుతుందో, నాకెందుకు వచ్చిన గొడవలే అని అనుకోకుండా, ఏది ఏమైనా నాకు అర్థమైన సంగతిని నేను వెంటనే తెలియచేయాలి అనుకుని తన ధైర్యాన్ని, తెగువను చూపించింది. ఇలాంటి స్త్రీలు బైబిల్ చరిత్రలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా యాయేలు గారు ఉన్నారు. సీసెరాని గారిని చంపే విషయంలో గుడారపు మేకు, మీ అందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం మనం. గుడారపు మేకును తీసుకొని ఒక్క దెబ్బతోటే ఆ మేకు అతని కడతల్లో నుంచి భూమిలోనికి దిగేలా కొట్టింది. దానికి చాలా ధైర్యం కావాలి. ఆమె మేకు పట్టుకొని కొట్టే సమయంలో కనుక సీసెరా కళ్ళు తెరిస్తే ఏమవుద్దో మీరు ఊహించవచ్చు. చాలా ధైర్యం చేశారు ఆమె. అలాగే రాహాబు గారి గురించి మనం మాట్లాడుకుంటాం. వేగు చూడడానికి వెళ్ళిన వారిని దాచింది, రాజు కబురు పంపినప్పుడు వెళ్ళిపోయారని చెప్పింది. మరి అదే రాజు ఒకవేళ ఆమె ఇంటిని సోదా చేయిస్తే, దాచబడిన వేగుల వారు దొరికితే రాహాబు గారి పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అలాగే అబీమెలెకు విషయంలో మనం చూసినట్లయితే, గిద్యోను గారి కుమారుడు అబీమెలెకును చూసినట్లయితే, ఒక తిరుగటి రాయితో అతని తల మీద కొట్టి గోడ వైపు నుంచి పడేసి చంపేసింది ఒక స్త్రీ. ఇలా చాలామంది స్త్రీలు మనం చూస్తాం. అలాంటి ధైర్యం కలిగిన స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఈమె చూపిస్తున్న ధైర్యం ఇంకాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి విషయంలో చేస్తున్నది. 2, ఆమె గొప్ప హోదాలో ఉండి చేస్తుంది. 1 గొప్ప హోదా ఉంది, 2 స్త్రీ అయి ఉంది, 3 యేసుక్రీస్తు వారి విషయంలో చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈమెను గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మొదటి విషయం మనం గమనించాము ఆమె స్థితిని, రెండో విషయం గమనిస్తున్నాం ఆమె యొక్క ధైర్యాన్ని. ఇక మూడో విషయం ఏంటి అంటే, ఈమె దేవుని యొద్ద నుండి ఒక కళను చూడగలిగింది. కళలకు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకతలు ఉన్నాయి, మనకు తెలుసు. ఒక సమాచారాన్ని పొందుకోగలిగింది. వాస్తవంగా బైబిల్ చెప్పిన లెక్కల ప్రకారం ఆలోచించిన కళలు అనేవి మనం ఎక్కువ ఆలోచించే విషయాలను బట్టి వస్తూ ఉంటాయి. కానీ పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానిని భక్తులకు తెలియజేశారు, భక్తిహీనులకు కూడా తెలియజేశారు. నెబుకద్నెజరు కూడా కలగన్నాడు, బెల్షజర్ కలగన్నాడు. ఇలా మనం ఆలోచించినట్లయితే భక్తులకి కలలు దర్శనాలు ఉన్నాయి, భక్తిహీనులకు కూడా. అంటే ఆ రాజ్యాన్ని, ఆ పరిస్థితులను చక్కబరచాలంటే రాజులకే ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా రాజులకు కూడా దేవుడు దర్శనాలు చూపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తే ఈమెకు ఒక కళ వచ్చింది. ఈ కళలో ఆమెకు అర్థమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు నీతిమంతుడు అని. చాలామంది ఈమెను గురించి, క్లౌదియా గారిని గురించి ఏం మాట్లాడతారంటే, నీతిమంతునికి శిక్ష విధించకుండా ఉండడానికి ప్రయత్నించింది ఈమె. అంటే యేసుక్రీస్తు మరణిస్తేనే కదా రక్షణ, మరణించకుండా ఆపాలని చూసిందని అడుగుతూ ఉంటారు. నిజంగా మరణాన్ని ఆపాలనుకున్నప్పుడు ఆయన నీతిమంతునిగా గుర్తించవలసిన అవసరం ఏం లేదు. అందరూ చెప్పినట్లే చెప్పొచ్చు, లేక అందరికి వల్లనే ఆమె జీవించవచ్చు, ఏది ఏమైనా ఆపే ప్రయత్నం చేయొచ్చు. మనకెందుకు వచ్చిందిలేండి వదిలేయండి అని చెప్పొచ్చు, లేక మౌనంగా ఉండొచ్చు. ఆమె అసలు ఏం పట్టించుకోకుండానైనా ఉండొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ ఈమె చెప్పిన మాటల్లోని ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, నీతిమంతుడు యేసుక్రీస్తు అని గుర్తించింది. నీతిమంతుడు అని గుర్తించింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. నీతిమంతుడు కాబట్టి నీతిమంతునికి శిక్ష విధించే విషయంలో తీర్పు సరిగా ఉండాలి. వాస్తవానికి ఇప్పటికే ఒక నీతిమంతుడు ఆయన అని ప్రపంచాన్ని, ఆ కాలంలో ఉన్న ప్రజలకు తెలుసు. కావాలనే శిక్ష విధిస్తున్నారని తెలుసు. ఆ సంగతి పిలాతు గారికి కూడా తెలుసు. వాళ్ళంతా యేసుక్రీస్తు వారికి కావాలనే శిక్ష విధిస్తున్నారు, చంపాలి అని ఆలోచన చేస్తున్నారనే విషయం పిలాతు గారు కూడా గ్రహించారు కదా. మనం చదువుకుంటాం చాలా విషయాలలో. మత్తయి సువార్తలో చూడొచ్చు, నేను విడుదల చేస్తాను అన్నప్పుడు. మార్కు సువార్తలో చూడొచ్చు, కావాలని వాళ్ళు అలా చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అన్ని సువార్తలు కూడా గమనిస్తాం.
అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈమె జీవితంలో మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈమె యేసుక్రీస్తు ప్రభు వారిని నీతిమంతుడని గుర్తించి నీతిమంతునికి శిక్ష విధించే లేక తీర్పు తీర్చే అవకాశం నీకు వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా తీర్పు తీర్చు. అన్యాయపు తీర్పు తీరిస్తే ఆ శిక్ష నీకు ఉంటుందేమో, ఇది ఆమెకున్న ఆలోచన ప్రియులారా. అందుకే ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఒకవేళ వెళ్తే జాగ్రత్తగా ఆలోచించు, న్యాయాన్నే చేయి తప్ప అన్యాయాన్ని చేయొద్దు. ఒకవేళ అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఆ శిక్ష నీకు తప్పకుండా ఉంటుంది. నీతో పాటు నీ భార్యగా నాకు కూడా ఉంటుందేమో, కాబట్టి జాగ్రత్త అని ప్రాణానికి తెగించి సమాచారాన్ని పంపించింది ఈమె. కానీ ఈమె చేసిన ప్రయత్నం ఫలించలేదనుకోండి, అలాని ఆమె విస్మరించలేదు. వాస్తవానికి ఆమెకు కూడా తెలుసు, ఒకవేళ అందరూ గుర్తిస్తే ఈమెకి మరణం రావచ్చని, లేక భర్త ఆలోచన మరోలా ఉంటే ఆయనే ఆమెను శిక్షించవచ్చని, లేకపోతే నాకే కబురు పెట్టుతావా, లేకపోతే ఎందుకు చేస్తావని అడుగుతారని, ఇలాంటి చాలా ఉన్నా ఈమె మాత్రం చేయాలనుకున్న పనిని చేసినట్లుగానే మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తుంది. అదేంటి అంటే, ఈమె దేవుని యొద్ద నుండి ఒక సమాచారాన్ని పొందుకోగలిగింది. అంటే ఈమె దేవుని యొద్ద నుండి ఒక సమాచారాన్ని పొందగలుగుతుంది అంటే ఆమె జీవితం చాలా బాగుందన్నమాట, ప్రత్యేకంగా ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఆ వెంటనే ఆమె ఆ పనిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ నేను కలలో మిక్కిలి బాధపడి తిని. ఎందుకు బాధపడ్డారు, ఏంటా కళ అని మనం ఆలోచిస్తే కళను గురించి ఇక్కడ వ్రాయబడలేదు. కానీ చరిత్రకారులు చెప్పే విషయం ఏంటి అంటే, తీర్పు జరిగిపోయిన తర్వాత పిలాతు గారి ఇంటికి వెళ్ళినట్లు, ఆ కళ ఏంటి, ఏదో కళ వచ్చిందని దాని గురించి రాసావు కదా అదేంటి అని అడిగినట్లు ఆమె ఒక విషయం చెప్పిందట. ఆమె ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మరణించినట్లుగా ప్రజలందరూ ఆ ఓడలో ఉన్నవారు చెప్పుకుంటున్నట్లు, ఇవన్నీ బయటి విషయాలేనండి, కన్ఫర్మ్గా ఇదేం చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ సందర్భంలో ప్రజలంతా యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించారు, విధించింది పిలాతే 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 అని చెప్తూ ఉన్నారట. అప్పుడు పిలాతు గారి వలన ఒక నీతిమంతునికి శిక్ష విధించబడిందనే విషయం ఆమె మనసులోనికి రాగానే చాలా బాధ కలిగి ఆ కలలోనే ఆమె ఏడ్చేసినట్లుగా చెప్తూ ఉంటారు. ఆ విషయమే ఈమె అంటే అదంతా కలలో జరిగింది, ఆ విషయాన్ని వెంటనే లేఖ రాసి పిలాతు గారికి పంపించినట్లుగా చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇక్కడ నిజమైన విషయం ఏంటంటే ఆమెకు మాత్రం ఒక కళ వచ్చింది, ఆ కళలో యేసుక్రీస్తు వారిని గురించి మాత్రం బాధపడ్డారు. ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, అంతగా ఆమెను బాధ కలిగించిన విషయము ఒకటి యేసుక్రీస్తు వారికి సంబంధించింది, రెండోది ఏమై ఉండాలి అంటే ఖచ్చితంగా పిలాతు గారిని గురించి అయి ఉండాలి. ఎందుకంటే అప్పటికే పిలాతు గారు చేస్తున్న ప్రయత్నాలు కానీ జరుగుతున్నవి కానీ అందరికి అర్థమవుతున్నాయి కాబట్టి, స్వతహాగా తన మనసే క్రూరత్వమైంది కాబట్టి ఆ ఆలోచన కూడా కొంత ఉండుండొచ్చు. ఏది ఏమైనా ఈమె చేసిన పని ఏంటి అంటే, ఒక కలగన్నారు, కళను కని దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో అప్పటికి ఆమె ఉన్నారు అనేది మనం గ్రహించాలి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈమె గూర్చి అలాగే ఈమె పంపించిన సమాచారాన్ని గురించి విన్నారు, చదివించుకున్నారు, కానీ పిలాతు గారు దాని గురించి దాని కొరకు ప్రత్యేకంగా కష్టపడినట్లుగా అయితే మనకు అనిపించట్లేదు. కానీ ఒకటి మనం ఆలోచించవచ్చు, ఏంటి అంటే ప్రజల మెప్పు కొరకు ప్రజలకే యేసుక్రీస్తు వారిని అప్పగించిన మనస్సులో ఏదైనా పిలాతు గారు అవకాశం వస్తే ఏదైనా చేద్దాం అనుకున్నారో, ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ భార్య పంపించిన విషయంలో అతని మనస్సులో కొంత కలవరం ఉంది అని మాత్రం మనం అనుకోవచ్చు. ఎలా అనుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించేశారు, విధించిన తర్వాత ఈయన చనిపోయిన వెంటనే జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగెను. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించేశారు, అది శిలువ మరణం. ఆ కాలంలో ఉన్న అత్యంత భయంకరమైన శిక్ష అది. యేసుక్రీస్తు వారికి సిలువ వేయడం మనకు తెలుసు. ఉదయం 9 గంటలకే సిలువ ఎక్కారు ఆయన, మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు, సుమారు 6 గంటల పాటు సిలువలో వేలాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే పిలాతు గారు అంటే యేసుక్రీస్తు సిలువ అయిపోయింది, 3 గంటలకే పెద్ద కేక వేశారు యేసుక్రీస్తు వారు.
తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానన్నారు, ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. తరువాత యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ రోజు శుక్రవారం కాబట్టి, మరుసటి రోజు విశ్రాంతి దినము కాబట్టి వెంటనే యేసుక్రీస్తు వారి దేహాన్ని దించి సమాధిలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ దేహాన్ని అడగడానికి అరిమత యోసేపు గారు పిలాతు గారి దగ్గరికి వెళ్ళి లేఖ రాసుకున్నారు, యేసు దేహాన్ని నాకు ఇప్పించాలి అని. ఇప్పించాలనగానే ఆయన ఏమన్నారంటే, మరి ఆయన చనిపోకుండా ఇవ్వడానికి లేదు కదా దేహాన్ని అన్నప్పుడు, ఆయన చనిపోయారని చెప్పినట్టున్నారు. వెంటనే పిలాతు గారు పలుకుతున్న మాట ఏంటి మనం చదువుకున్నాం, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు పిలాతు గారు? ఆయన ఆశ్చర్యానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏదో మనస్సులో పీకులాట ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజల మాట కాదనలేక అప్పగించిన, ప్రజలను సంతోషపెట్టాలని అప్పగించిన, అంటే ఆ ప్రజలు మరలా మెచ్చుకుంటారు, లేకపోతే ఆయనని కొంతకాలం పదవిలో ఉంచేలా చేస్తారు, ప్రజల నుండి వస్తే అనుకున్నారు, మనకు తెలియదు. కానీ కారణం ఏదైనది, ఒకవైపు మాత్రం భార్య పంపించిన సమాచారం ప్రకారం చేయలేకపోయాననేది కూడా ఉండుంటుంది. ఎందుకంటే సాధారణంగా చాలామంది పురుషులు ఎక్కువ శాతం భార్యల సలహాలు తీసుకుంటారు. సలహా తీసుకోవడం తప్పని కూడా నేను చెప్పను, ఎందుకంటే సాటి అయిన సహకారి. కొన్ని సందర్భాలలో పురుషులు ఆలోచన లేకుండా చేస్తున్నా, లేక వాళ్ళు చేసేది సరి అయినది కానప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు భార్యల సలహాలు ఇవ్వడం తప్పు కాదు, తీసుకోవడం కూడా తప్పు కాదు. అలా తీసుకున్నప్పుడు అలాగే చేస్తే పర్వాలేదు, చేయనప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అతనికి ఏంటంటే పిలాతు మంచి స్థితిలో ఉన్నాడు కదా కావచ్చు. మంచి స్థితిలో ఉన్నంత మాత్రాన ఆలోచించకూడదని, భార్య మాట వినకూడదనేం లేదు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఖచ్చితంగా పిలాతు గారికి ఏదో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటి అంటే, ఇంత త్వరగా చనిపోయారు ఆయన, ఇంతలోనే చనిపోయారా, ఇంత తక్కువ టైంలో అంటున్నారు. ఏంటి విషయము అని కనుక ఆలోచిస్తే ఒక విషయం ఏంటి అంటే, జనరల్గా సిలువ మీద వేయబడిన వారు కనీసం చనిపోవడానికి 1-2 రోజులు పట్టేదట. ఆ రోజుల్లో 1-2 రోజులు పట్టేదట, ఆ తర్వాత చనిపోయేవారట సిలువలో. అయితే యేసుక్రీస్తు వారు కొన్ని గంటల్లోపే మరణించారు. వాస్తవానికి ఒక సైనికుడు వచ్చారు, అందరి కాళ్ళు విరగొట్టాలి అని. ఆ టైంలో అప్పటికే యేసుక్రీస్తు వారు మరణించడం చూశారు అతను కూడా, అందుకే ఈటితో పక్కలో పొడిచినట్టుగా మనం చూస్తాము. ఇప్పుడు ఎంత త్వరగా చనిపోవడం చేత వెంటనే ఆ విషయం పిలాతు గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమని అంటే, నిజంగా అందరికిలా కాకుండా జరిగింది ఇతని మరణం. మనకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ సమయమే తీసుకుంటుంది, కానీ ఈయన చాలా త్వరగా మరణించారు. అలాగే కాళ్ళు విరగొట్టకుండా సరిపోయింది. నిజంగా ఈయన దైవకుమారుడు అయి ఉంటారు, లేకపోతే అదే కదా పిలాతు గారి ముందు జరిగింది కూడా అదే. పిలాతు గారు దగ్గర తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు రాజువా అని అడిగారు. ఆ ప్రశ్నలను అడిగినప్పుడు ఆయన చెప్పినప్పుడు విన్నట్టు విననట్టు, ఒప్పుకోనట్టుగా కనబడుతూ ఉంటుంది పిలాతు గారి విషయం మనం ఆలోచిస్తే. కానీ ఎన్ని విషయాలు ఆయనలో ఉన్నా ఒక విషయం మాత్రం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంత త్వరగా చనిపోయారు ఆయన, ఇంత త్వరగా మరణించారు ఆయన. అయితే ఆయన మరణం ఒక ప్రత్యేకమైందే అనుకున్నారు. వెంటనే ఆ విషయాన్ని నమ్మలేక శతాధిపతిని పిలిచి అడుగుతున్నారు. వెంటనే శతాధిపతి చెప్పాడు, అవును కదా. ఆ శతాధిపతి కూడా మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి కాళ్ళు విరగొట్టడానికి వెళ్ళి అప్పటికే చనిపోయి ఉండడం చూసి, అప్పుడు అతను చెప్పిన మాట ఇతను నిజముగా దేవుని కుమారుడే అని మరి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఆ విషయాలన్నీ పలికాడు కాబట్టి శతాధిపతి వచ్చి పిలాతు గారికి చెప్పిన మాట ఏంటి అంటే, అవునండి ఆయన చనిపోయారు అని చెప్పారు. వెంటనే చాలా ఆలోచనలు పడిపోయారు పిలాతు గారు. ఇంత త్వరగా చనిపోయాడా ఆయన, ఇంత త్వరగా చనిపోయాడా అంటే, నాకు ఆయన గురించి చెప్పబడిన ప్రతి మాట నిజం అన్నమాట. ఆయన చెప్పింది నిజం, ఆయన గురించి చెప్పబడింది నిజం. అలాంటి వ్యక్తికి నేను ఇలాంటి తీర్పునిచ్చానా అని ఆలోచనలు పడుంటారు. మొత్తానికి ఆయన మరణ వార్త వినగానే పిలాతు గారికి మాత్రం చాలా ఆశ్చర్యం కలిగింది ప్రియులారా. అయితే తరువాత విషయాలు కనుక మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారి మరణానంతరం పిలాతు చాలా బాధపడినట్లుగా, అదే వేదనతో, అదే ఆలోచిస్తూ, యేసుక్రీస్తుకి నిష్కారణంగా నేను శిక్ష విధించాను ప్రజల మెప్పు కొరకు అని ఆలోచిస్తూ, అదే వేదనతో మానసికంగా బలహీనుడై అదే మాటలు వల్లిస్తూ తిరిగారని, ఆ తర్వాత కొంతకాలానికి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడని మాట్లాడుతూ ఉంటారు. ఇది పిలాతు గారి చరిత్ర. అయితే పిలాతు గారి భార్య అయిన క్లౌదియా గారి గురించి మనం ఆలోచిస్తే, ఒకటి ఆమె గొప్ప అధికారం కలిగిన స్త్రీగా మనం మాట్లాడుకున్నాం, ఒక చక్రవర్తికి మనవరాలని, ఒక గవర్నర్కి భార్య అని. రెండవది ఆమె ధైర్యవంతురాలని మాట్లాడుకున్నాం. మూడవది యేసుక్రీస్తుని నీతిమంతులని గుర్తించారనుకున్నాం. నాలుగవది ఆమె ఎట్టి పరిస్థితుల్లో
ఏం జరిగిపోయినా, తర్వాత భర్త పరిస్థితి ఎలా అయిపోయినా, చివరికి పండితులు చెప్పే విషయం ఏంటి అంటే భర్త మరణానంతరం ఆమె ఆ క్రీస్తుని గురించి ప్రకటించుకుంటూ జీవితం అలాగే ముగించారు అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకు వారు ఆ మాట చెప్పారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చూద్దాం. తిమోతి గారికి లేఖ రాస్తూ పౌలు గారు 2వ ఉత్తరాన్ని రాస్తూ ఒక మాట చెప్పారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ క్లౌది అనే పేరు కనిపిస్తుంది. ఈ పేరు కలిగిన ఈ స్త్రీ పిలాతు గారి భార్యే అని చరిత్రకారుల చాలామంది అభిప్రాయం. దయచేసి మీరు గమనించాలి. బైబిల్లో ఉన్న విషయాలు మీకు బైబిల్లో చూపిస్తున్నా, లేనివి చరిత్రకారులు చెప్పినట్లుగా బయట ఉన్న నెట్ సమాచారం ప్రకారమే నేను మీకు చెప్తున్నా. వాటికి ఆధారాలు చెప్పంటే నేను చెప్పలేను. అనేక మంది వ్యక్తుల పండితుల అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను. మీరు అది నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ విషయం ఏంటి అంటే తిమోతి గారికి లేఖ వ్రాసేటప్పటికీ పౌలు గారి దగ్గర ఉన్న ఈ క్లౌదియా ఆ క్లౌదియా అనే చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు ఈమె ఇక్కడి వరకు రాగలిగింది అంటే అప్పటికే క్రీస్తుని విశ్వసించింది, యేసుక్రీస్తు వారు మరణము పునరుద్ధానాన్ని చూసింది, అప్పటికే విశ్వసించింది. కాబట్టి ఆయన జీవితంలో జరిగిన ఆ గొప్ప త్యాగం, ఆయన మరణాన్ని చూసి పిలాతు గారు ఆశ్చర్యపోయారంటే పూర్తిగా విశ్వసించని. మరి ఆయన విశ్వసించి ఆయన జరిగించిన అద్భుత కార్యాలు, మరి 3వ దినమున తండ్రి యేసుక్రీస్తు వారిని లేపడం, అనేక మంది చూడడం, ఇవన్నీ ఆమె గమనిస్తూ చూస్తూ ఉంది. కాబట్టి ఇక ఈ జీవితం ఆయన సేవలో ముగిస్తే మంచిది అనుకున్న ఆమె చివరిగా యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తుల పరిచర్య, అందులో చివరిగా వచ్చిన పౌలు గారి పరిచర్య నాటికి ఈమె పూర్తి స్థాయిలో సేవా గుణాన్ని కలిగినదై పౌలు గారి దగ్గరకు చేరి పరిచర్యలో ఉన్నట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఈ 21వ వచనంలో ఉన్న ఈ క్లౌదియా పిలాతు గారి భార్య అయిన క్లౌదియా అని చెప్తూ ఉంటారు. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే ఈరోజు పిలాతు గారి భార్య పేరు ప్రస్తావించబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, బయట పుస్తకాల్లో దొరికే పేరే అది. అయితే ఆమె జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎన్ని ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తాను విశ్వసించిన విషయం కొరకు త్యాగం చేసి ధైర్యం చేసి సమాచారాన్ని ఇవ్వగలిగింది. ఆ తదుపరి పరిస్థితులు ఎలా మారినా సరే పరిచర్యలోనే తన బ్రతుకును ముగించుకోవాలి అనుకుంది. ఈ రాత్రి స్త్రీలుగా మనకు కానీ లేక పురుషులైనా సరే ఎవరికైనా దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే మన జీవితంలో మన జీవితాన్ని ముగించేలోపు మనం ఎలా జీవిస్తున్నాము. ముఖ్యంగా స్త్రీని దేవుడు పురుషునికి సాటి అయిన సహకారిగా చేశారు. ఆ సాటి అయిన సహకారము అనేది లోకములోని విషయాల గురించి కంటే స్వార్థ పరిచర్యలో ముఖ్యంగా సహకారులుగా ఉండాలి. భర్తలు తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ విశ్వసించిన వారైతే లోక సంబంధంగా ఆలోచించి లోక సంబంధమైన కార్యక్రమాలలో పరుగులు తీస్తున్నప్పుడు సాటి అయిన సహాయము అంటే దానిని ప్రోత్సహించేది కాదు, కానీ దీనికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో దేవుని పనికి అంత ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పే స్త్రీలుగా ఉండాలి. ఒకవేళ భర్తలు ఏ విషయంలోనైనా పొరపాటు చేసి దేవునికి దూరం అయితే సరిచేసి వెనక్కి తెచ్చేవారిలా ఉండాలి. ఆ సరిచేసేటప్పుడు అమ్మో ఇతను భర్త కదా, ఇతను పురుషుడు కదా, ఇతను నా మాట వినడు కదా అనుకుని చెప్పాలి అనుకున్న తెలిసిన నిజాన్ని చెప్పకుండా కప్పిపుచ్చి వారిని నరకం వైపు గనక నడిపించగలిగితే ఈ లెక్క ఖచ్చితంగా ప్రతి స్త్రీ చెప్పుకోవాల్సిందే. లోకంలో చాలామంది స్త్రీలను చూస్తాం, వారి అవసరాలు, వారి విలాసాలు, వారికి ఉన్న కోరికలు తీర్చుకోవడానికి భర్తలను లోకం వైపు ప్రోత్సహించేవారు చాలామంది ఉంటారు. వారి కోరికలు తీరాలి. పక్కింటి వాళ్ళు అవి కొనుక్కున్నారు, ఇవి కొనుక్కున్నారు, ఎదిరింటి వాళ్ళు ఇంత సంపాదించారు, అంత సంపాదించారు, మనకేమీ లేదు, నువ్వేదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి సంపాదించు అని భర్తలని ప్రోత్సహించి అవసరమైతే దేవుని పనిని ప్రక్కన పెట్టి లోకంలో పరుగులు తీసేలా ప్రోత్సహించే స్త్రీలు కూడా ఉన్నారు ఈరోజు. కానీ అలాంటి స్త్రీలుగా ఉండకూడదు. మన ప్రాణం పోతుందన్నా ఇష్టపడాలి, కానీ శరీర సంబంధమైన వాటి కొరకు భర్తలు ఒకవేళ లోకం వైపు పరుగులు తీస్తూ ఉంటే వారికి ఏ విధముగానైనా యుక్తిగా సమాధానం చెప్పి చేతనైనంత వరకు మంచిగా వారిని దేవుని వైపు తెచ్చే పరిస్థితిలోనికి రావాలి. ఆ పని క్లౌదియా గారు చేశారు. భర్త వినకపోయినా తన భర్తకు దేవుని నుండి వచ్చే శిక్ష రాకూడదని, దాని నుండి అతను తప్పించాలి అని
దాని కొరకు ఆమె చాలా ప్రయత్నం చేసింది. అతను వినలేదు, ఓకే, అది వింటారా లేదనేది వాళ్ళ మీద ఆధారపడింది, కానీ తన వంతు ప్రయత్నం మాత్రం ఆమె చేసింది. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నా మాట వినట్లేదు కదండి, నా మాట ఎక్కడ వింటారండి, నేను భార్యను కదండి, నేను స్త్రీని కదండి, వాళ్ళు పోషకులు కదండి, కావచ్చు. కానీ నీ దృష్టికి తప్పు అనిపించిన విషయం, నీ దృష్టిలో కరెక్ట్ కాదు, ఇది దేవుడు మెచ్చేది కాదు అని నీకు అనిపిస్తే ఆ విషయాన్ని గురించి నీ భర్తకు ఎలా చెప్తే వింటాడో చెప్పు, ఒకవేళ వినకపోయినా చెప్పు. అదే ఈ రాత్రి క్లౌదియా గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. ఈ విషయంలో చాలామంది స్త్రీలు వెనకబడే ఉన్నారని చెప్పొచ్చు. భర్తలు సంపాదించుకొచ్చే విషయంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ప్రోత్సహించేవారిగా ఉంటారు, కానీ దేవుని దగ్గరకు తెచ్చే విషయంలో మాత్రం ఈ సాకు చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కానే కాదు ప్రియులారా. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక కుమారుని విషయంలో తల్లి తీసుకున్నది తోటకూర కాడినాడు ఏమైందన్న విషయం కుమారుని విషయం కాబట్టి మనం అనుకుంటున్నాం. కానీ ఏదైనా భర్తలైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా దైవ సంబంధమైన కార్యక్రమంలో తప్పిపోతున్నారు అనిపించినప్పుడు ఆ తప్పిదానికి మనం కారణం కాకుండా ఉండాలి. ఒకటి, మన కోసమే వాళ్ళ తప్పు చేసేలా ఉండకూడదు. రెండు, మనం చెప్తే ఏమవుతుందని తప్పించుకునేలా ఉండకూడదు. ఖచ్చితంగా వారి విషయంలో ధైర్యం చేసి, వారు విన్నా వినకపోయినా మన తప్పు లేకుండా దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దోషులుగా ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలి అనేది క్లౌదియా గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ప్రియులారా.